హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏ స్టేట్ నుండి అయినా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీస్ అని ఎక్కడికో వెళ్ళి రాయసర్లేదు. ఏపీ తెలంగాణ వాళ్ళకి వాళ్ళ ఓన్ స్టేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాము. ఇదేంటంటే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఇక్కడ నోటీస్ అని ఉంటుంది. నోటీస్లో రిక్రూట్మెంట్స్ అని కానీ వెళ్ళాలండి. రిక్రూట్మెంట్లోకి వెళ్తే పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కోర్ట్ మాస్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీస్ అని చెప్పేసి 23 సిటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్స్ ఇచ్చారు, ఏ సిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడండి. ఏపీ నుంచి అప్లై చేసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళు విశాఖపట్నం అనేది సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ ఓన్ సిటీలోనే వస్తుంది కాబట్టి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా మీకు వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా మీరు కాల్ చేసినట్లయితే నేనే మీతో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అనేవి నేనే క్లారిఫై అయితే చేస్తానండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది. న్యూఢిల్లీ December 3 మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్నమాట. అలాగే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్, అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా 31 December 2024 లోపు మీకు కంప్లీట్ అయి ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి కోర్ట్ మాస్టర్ అండి. దానికి 31 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్, ఇవి వచ్చేసి మనకి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల కింద వస్తుంది. దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 8 ఇస్తున్నారు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి. అలాగే పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి 7 ఇస్తున్నారు అనమాట పే స్కేల్ లెవెల్. ఈ పే స్కేల్ లెవెల్ 11 వచ్చేసి మనకి ఏంటంటే కోర్ట్ మాస్టర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇక్కడ 33 వేకెన్సీస్ అనేవి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఉన్నాయి. 43 వేకెన్సీస్ అనేవి పర్సనల్ అసిస్టెంట్కి అయితే ఉండడం జరిగింది. శాలరీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ పొజిషన్కి వచ్చేసి మాస్టర్కి వచ్చేసి మనకి 67,700 అనేది అయితే వీళ్ళకి ఇనీషియల్గా బేసిక్ శాలరీ అండి. బేసిక్ శాలరీ ఎంత అంటే 67,700 అనేది ఓన్లీ బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ మనకి డిఏ, హెచ్ఆర్ఏ అని చెప్పేసి చాలా అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. అన్నీ యాడ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి 88,000 వరకు శాలరీ అయితే వస్తుంది పర్ మంత్ శాలరీ. అలాగే మనకి ఇక్కడ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 47,600 అనేది ఇనిషియల్గా బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ వచ్చేసి వీళ్ళకి 65,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి 44,900 అనేది ఇనిషియల్గా వీళ్ళకి బేసిక్ శాలరీ ఇస్తున్నారు. వీళ్ళకి 60,000 వరకు వస్తుంది అన్నమాట. నెలకు వచ్చేసి వీళ్ళకి జీతం 60,000 ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ అనేది అందరికీ కామన్. ప్రతి నోటిఫికేషన్లో, ఓన్లీ ఈ నోటిఫికేషన్ కాదు, ఏ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నా ఇది అనేది కామన్ పాయింట్. ఈ పోస్టులు అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదంటే డిక్రీజ్ అవ్వచ్చు. ఓకేనా, దీని విషయంలో మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లీవ్ ఇట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో నేను ఈ పోస్ట్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే ఇవి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎవరికైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ పోస్ట్ కూడా చూడండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, జీరో అనే వాళ్ళు మాత్రం ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రెండింటికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. ఓకేనా,
ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, బీకామ్ చేసిన వాళ్ళు కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, సీఏ కానీ, బీఎస్సీ ఫార్మసీ కానీ ఎవరైనా సరే అండి, ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలండి, మీరు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్, అంటే మనకి టైపింగ్లో మనకు ఒక స్కిల్ ఉండాలి. అది కూడా ఏంటంటే 110 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు ఉండాలి. అలాగే ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే 100 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ కీబోర్డ్ టైపింగ్ అనేది మీకు ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అయితే ఇవేనండి. డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రిలవెంట్గా మీకు అదర్ సర్టిఫికేట్స్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ టైపింగ్ స్పీడ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా, మీరు కొద్దిగా ఆన్లైన్లో టైపింగ్ టెస్ట్లు అని చెప్పేసి ఉంటాయి, అవి అటెంప్ట్ చేసినట్టయితే సరిపోతుంది. బట్ ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, ఎందుకంటే అప్లికేషన్ ఫీజు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఫర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి చూడండి. మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి మనకి సిబిటి టెస్ట్ ఉంటుంది, అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది. 40 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాలి. 10 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది మీకు. మిస్టేక్స్ కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 3% మిస్టేక్స్ అనేవి అలౌబుల్ మాట, అంటే అలౌ చేస్తారు, పర్వాలేదు అని చెప్పేసి. ఓకేనా, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా ఉంటుంది మీకు. దానికి తగ్గట్టుగా ఎన్ని మిస్టేక్స్ చేశారు, మీకు ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తారని కూడా మనకి ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ మీద 50 క్వశ్చన్లు అయితే అడుగుతారు. అండ్ రిమైనింగ్ 50 క్వశ్చన్లో కూడా 25 క్వశ్చన్లు వచ్చేసి మనకి జనరల్ యాప్టిట్యూడ్ మీద ఉంటుంది, లాజికల్ రీజనింగ్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 25 కూడా జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుందండి, హిస్టరీ, జాగ్రఫీ, వీటి మీద మీకు ఈ క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది అనమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50. ఎవరైతే రిజర్వ్ కేటగిరీస్ ఉంటారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 45 మార్క్స్ చేసుకున్నట్టయితే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టే. 1 అవర్ 45 మినిట్స్ అయితే టైం అయితే వాళ్ళకి ఉంటుంది అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ ఇంటర్వ్యూ. మొత్తం 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. సేమ్ మనకి పర్సనల్ అసిస్టెంట్ కూడా సేమ్ మనకి టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుంది, అలాగే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ కూడా సేమ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 50 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, అండ్ నెక్స్ట్ 50 వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, అండ్ నెక్స్ట్ 25 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 50 వచ్చేసి ఇంగ్లీష్, 25 వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, 25 వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ మీద అడగడం జరుగుతుంది. రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 45 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 50 మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ. అంటే 3 స్టేజెస్ ఏనండి. సిబిటి టెస్ట్ ఉంటుంది, సిబిటి తర్వాత మీకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాగే ఉంటుందండి ఇంటర్వ్యూ మాత్రం. మీరు ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళారంటే 90% మీరు క్వాలిఫై అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ స్టేట్స్ 16 స్టేట్స్ అయితే ఉంది. గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, నెక్స్ట్ తమిళనాడు, ఢిల్లీ, కేరళ, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా మనకి స్టేట్స్. అండ్ అలాగే సెంటర్స్ చూసుకున్నట్టయితే అందులో మనకి విశాఖపట్నం ఉంది, అలాగే హైదరాబాద్ ఉంది, అలాగే బెంగళూరు ఉంది, అహ్మదాబాద్ ఉంది, లక్నో ఉంది, కోల్కతా ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై ఉంది, భువనేశ్వర్ ఉంది, భోపాల్ ఉంది. ఓకేనా, ఈ 23 సెంటర్స్లో మీరు ఎక్కడైనా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు త్వరగా అప్లై చేసుకునేదైతే మీ దగ్గరలో ఉన్న సిటీయే మీకు వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఈ లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 4th డిసెంబర్ నుంచి మనకైతే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను అన్నట్టు మాత్రమే అప్లై చేయండి. నేను మరలా చెప్తున్నా, 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. ఇది చిన్న విషయం అయితే కాదండి, 1000 రూపాయలు అనేది. ఓకేనా, చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేశారంటే 100% మీరు జాబ్ కొట్టే కాన్ఫిడెన్స్ మీలో ఉంటాయి, మీరు అప్లై చేసుకోండి. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజ్. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి
రూ. 250 అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరిగింది. ఆన్‌లైన్ మోడ్‌లోనే మీరైతే పే చేయొచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 25థ్ డిసెంబర్ 2024 క్రిస్మస్‌తో మనకి క్లోజ్ అవుతుంది. 4థ్ డిసెంబర్‌తో మనకి స్టార్ట్ అవుతుందండి. 25థ్ డిసెంబర్‌తో మనకి ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై. నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు. సెపరేట్ అప్లికేషన్ అనేది పెట్టాలన్నమాట. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే మనకి అప్లికేషన్స్ అనేవి మల్టిపుల్ ఎలా పెట్టాలంటే ఇప్పుడు డివైడ్ చేస్తాం చూడండి. 1, 2 అండ్ 3 కింద. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనకి కోర్ట్ మాస్టర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటుంది. మనం ఏంటంటే 1కి అప్లై చేసిన వాళ్ళు 2కి గాని, 3కి గాని అప్లై చేయొచ్చండి. ఓకేనా. లేదు నేను 1కి అప్లై చేయకుండా 2కి, 3కి అప్లై చేస్తానంటే అవ్వదు. మనం 1 అప్లై చేసామంటే 2కి, 3కి అప్లై చేయొచ్చు. బట్ మీరు 2కి, 3కి ఎలిజిబుల్ అనుకోండి. అయితే ఈ రెండిట్లో మీరు ఒకదానికే అప్లై చేయాలి. అది మల్టిపుల్ అప్లికేషన్స్ బట్ ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. కోర్ట్ మాస్టర్‌కి మీరు అప్లై చేసుకున్నట్టయితే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా పర్సనల్ అసిస్టెంట్ గాని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. నో రిక్వెస్ట్. ఇక్కడ మనకి ఏంటంటే ఎడిటింగ్ ఆప్షన్స్ అనేవి ఏమి ఉండదండి. చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేస్తున్నప్పుడే చూసుకోవాల్సి ఉంటుంది. నో టీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయరు. అడ్మిట్ కార్డ్స్ అనేవి వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని, వాట్సాప్ ఛానెల్‌లో గాని మీరు జాయిన్ అవ్వండి. అందులో మీకు డేట్స్ అనేవి ఇస్తాను. అలాగే మీకు ఏంటంటే అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఆ ద్వారా మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, క్లిక్ హియర్ దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే కిందన రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మీరు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటని చెప్పేసి. పోస్ట్ మాస్టరా లేకపోతే మనకి ఏంటంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్‌కా లేదా పర్సనల్ అసిస్టెంట్‌కా. పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ కోడ్ చెక్ చేసుకోండి. మీ నేమ్ ఏదైతే మీ ఫుల్ నేమ్ ఉంటుందో 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీకు మెయిల్ ఐడీకి అండ్ నెక్స్ట్ ఓటీపీస్ అనేవి వస్తాయన్నమాట. మొబైల్ నంబర్ కూడా. అవి వెరిఫై చేసుకొని ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదేనండి మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే నేనే మీతో డైరెక్ట్‌గా మాట్లాడి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.